ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు బ్రహ్మఋషి శ్రీ ప్రేమనాథ్ సార్ గారి యొక్క ఆత్మజ్ఞాన సందేశం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. మాధవ సేవే మానవ సేవ. మనం ఎంతసేపు మనము ఈ భూలోకమంతా, ఈ జగత్తంతా శాకాహార జగత్తు కావాలి, ధ్యాన జగత్తు కావాలి, పిరమిడ్ జగత్తు కావాలన్న ఒక సత్సంకల్పంతో మనం సమయాన్నంతా ఉపయోగించుకుంటున్నాం. అందుకే వచ్చాము ఈ భూలోకానికి. సార్ అనేవాడు, దిగి వచ్చిన దేవతల్లారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి. ఆ పదంలోనే గమనించండి, దిగి వచ్చిన దేవతల్లారా అన్నాడు. మానవుల్లారా అన్నాడా? దేవతల్లారా అంటే మనము ఉన్నత లోకాల నుండి ఈ భూలోకానికి దిగి వచ్చాం. ఎందుకు వచ్చాం? మనం ఎదిగాం, ఎదిగిన ఆత్మస్వరూపులు మనం. ఎందుకు వచ్చామంటే ఈ భూలోకాన్ని దివ్యలోకంగా మార్చడానికి వచ్చాం. ఎన్నో జన్మలు, వందల జన్మలు కేవలం భౌతిక జీవితం గడిపేశాం. ధ్యానం లేదు, ఏమీ లేదండి. ప్రతి ఆత్మ అలాగే ఎదుగుతుంది. కొన్ని వందల జన్మలు కేవలం ఆధ్యాత్మిక జీవితం, ఏడో కొండల్లో, గుహల్లో, అడవుల్లో కూర్చొని ధ్యానం చేశాం. మరి ఈ జన్మలో మనం ఎందుకు వచ్చామంటే మధ్య మార్గంలో జీవించడానికి వచ్చాం, సంసారంలో నిర్వాణం పొందడానికి వచ్చామని. ఊరక రాలేదు, మన ఇష్టంతో వచ్చాం. సార్ అనేవాడు, పైలోకం నుండి ఈ భూలోకానికి దేవతలు దిగి రావాలంటే గొప్ప సాహసం బాబు. కేవలం 1% మాస్టర్స్ మాత్రమే ఆ సాహసం చేస్తారు, వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అని. గొప్ప సాహసం అండి. మన ఇష్టంతో వచ్చాం, మనం రావాలని కంపల్సరీ లేదు. ఉన్నత లోకాల నుండి ఆ ఉన్నత లోకాలకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి రావాలంటే మన ఇష్టంతో వస్తాం. నేను ఆదుల్లో ఉన్నప్పుడు ఒకసారి పత్రి సార్ వచ్చాడు. పిడకల వేటలో రామాయణము అన్నాడు. అందరం ఏమంటామండి? రామాయణంలో పిడకల వేట. మన గురుగారు అన్నీ తిరిగేస్తాడు. యథా రాజా తథా ప్రజ అంటే సార్ అంటాడు, యథా ప్రజ తథా రాజా. బుద్ధి లేని ప్రజలు బుద్ధి లేని రాజుని అనుకుంటే బుద్ధి లేని రాజ్యం ఉంటుంది అని. ప్రజల మీద రాజ్యం ఆధారపడి, రాజుల మీద కాదండి కదండి. సమాధి స్థితిని మొదట పెట్టే పతంజలి మహర్షి సార్ చివరికి వేశాడు. ఇది చివరికి బాబు, ఇది మొదట కాదు ఉండాల్సింది కదా. సమాధి స్థితి అనేది ఒక చేరుకోవడము అన్నాడు. అట్లా ఆయన అన్నీ అలా చెప్తాడు. మనకి పిడకలు ఏంటంటే తెలీదు, రామాయణం అంటే తెలియదు. తెలుసా అండి? తెలియదు సార్. మనకేం తెలియదు, ఏదో మాట్లాడుతాం. మనం ఒక 25వ డైమెన్షన్లో ఉన్నామండి, ఉన్నత లోకంలో. ఇంకా పై డైమెన్షన్కి వెళ్ళాలా, కిందికి రావాలా చెప్పండి? చదువుకునే కుర్రవాడు పై చదువులు చదవాలా, కిందికి రావాలా? పైకి వెళ్ళాలి. అంటే 25వ డైమెన్షన్లో ఉన్నాం మనము. 30వ డైమెన్షన్కి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, అక్కడి నుండి అలా వెళ్ళిపోవచ్చు. లేదా ఈ 3వ డైమెన్షన్కి వచ్చి ఆ 30వ డైమెన్షన్కి వెళ్ళొచ్చు. మన ఇష్టం అది. అక్కడి నుంచి ఎలా అయినా వెళ్ళొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అలా పై డైమెన్షన్కి వెళ్ళొచ్చు. ఆ 25వ డైమెన్షన్ నుంచి 30 డైమెన్షన్కి వెళ్ళాలంటే 1000 సంవత్సరాలు పడుతుందండి. ఈ 3వ డైమెన్షన్కి వచ్చి 30వ డైమెన్షన్కి వెళ్ళాలంటే 10 సంవత్సరాలు పడుతుందండి. ఏది వేగము? ఏదండి? ఇక్కడికి వచ్చి వెళ్ళడం, ఈ మానవ జన్మ తీసుకుని దిగజారకుండా ఎదగడం. ఎందుకంత ఈ లోకమంత గొప్పది? ఏమిటి ఆ ప్రత్యేకత చెప్పండి? ఎందుకంత గొప్పది? ఏమిటి ప్రత్యేకత అంటే, మాయ ఉన్న లోకం భూలోకం ఒక్కటేనండి. ఏ లోకంలో మాయ లేదు. ఏమిటి మాయ?
రకరకాలుగా మాయ గురించి ఎందరో మహానుభావులు ఎన్నో విషయాలు చెప్పారు కదండి. కనిపించేదంతా మాయ అన్నారు ఒకరు, ఈ కనిపించేదే మాయ అన్నారు. స్వామి రామ వాళ్ళ గురువుని అడుగుతాడు, స్వామి మాయ అంటే ఏమి స్వామి అని. రాత్రి ఉదయం నదికి స్నానానికి వెళ్తాం కదరా అప్పుడు చెప్తానులే అంటాడు. ఈ స్వామి రామకు నిద్ర పట్టదండి, ఎందుకంటే మాయ గురించి తెలుసుకుంటే ఇంక పడిపోం కదా అని అంత తపన ఉంటుంది. ఉదయం స్నానానికి వెళ్తారు. స్వామి రామ నదిలో స్నానం చేస్తున్నాడు. ఆ గురువు నది ఒడ్డున వృక్షాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒరే రామ, ఒరే రామ, ఇలా రారా, ఈ వృక్షం నన్ను పట్టుకున్నదిరా, విడిపించరా అంటాడు. అది ఇక్కడ పట్టుకున్న స్వామి, మీరే కదా పట్టుకున్నా, ఇదేరా మాయ అన్న. మాయలో మనం పడిపోతాం నాన్న, మాయ మనల్ని పడేదు. మాయ అనేది ఒక ఊబి, అది రా నాన్న అని పడు అనదు, పడేవా లాగేస్తుంది కదండి. ఈ మాయ ఎందుకు సృష్టింపబడిందంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడటానికి. అది కూడా మనమే సృష్టించుకున్నామండి. అందుకే ఈ మాయ ఉన్నందుకే కదా గొప్ప లోకం కదా. మాయ చెడు కాదు, అది మన విజయానికి అది గొప్పదండి, అది గొప్ప బహుమానం, అంత గొప్ప బహుమానం అది. నాకు వచ్చిన డెఫినేషన్ ఏమంటే మాయ అంటే, మాయ అనేది అయస్కాంతం, మనసు ఇనుప ముక్క, బుద్ధి బంగారం అండి. మాయ అనేది అయస్కాంతం, మనసు ఇనుప ముక్క, బుద్ధి బంగారం. ఈ మాయ దేన్ని ఆకర్షిస్తుంది? ఇనుపొక్క మనసును కదండి. ఈ మనసు దేహానికి సంబంధించింది, బుద్ధి ఆత్మకు సంబంధించింది కదా. ఈ దేహం అనేది భౌతిక జీవితానికి సంబంధించింది, ఆత్మ అనేది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది కదా. ఈ మనసు ఏం చేస్తుంది? ఈ దేహానికి ఏమి కావాలో అన్నీ గుర్తు చేస్తుంటుందండి. పొద్దున్న ఇడ్లీ వడ సాంబార్ గుర్తు చేస్తుంది, సాయంకాలం పానీపూరి గుర్తు చేస్తుంది, సీరియల్ గుర్తు చేస్తుంది, ఇల్లు గుర్తు చేస్తుంది, పెళ్ళి గుర్తు చేస్తుంది, పిల్లలు గుర్తు చేస్తుంది. అందుకే ఈ మాయ, ఈ మనసు ఉందండి కదా. మీరు బాగా ధ్యానంలో మునిగిపోయారు, ఒక బ్రహ్మాండంలో మునిగిపోయారు, అప్పుడు ఈ మాయ సీరియల్ టైం అయింది, కళ్ళు తెరువు గుర్తు లేదా? తప్పకుండా చేస్తుందండి, అది అందుకే ఉంది కదా. ఈ బుద్ధికి ఏం కావాలి? జ్ఞానము కావాలండి, ధ్యానము కావాలి, స్వాధ్యాయం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. కానీ బుద్ధి గుర్తు చేయాలి, ఇది ధర్మము, ఇది స్వధర్మము, ఆత్మకు సంబంధించిన ధర్మము. మనసు గుర్తు చేస్తుంది కానీ బుద్ధి గుర్తు చేయాలి. ఇది కోరికలకు సంబంధించింది, ఇది ధర్మానికి సంబంధించింది. మన ధర్మం తీరిక సమయం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయడం మన ధర్మం అండి. కాబట్టి ఈ మాయను జయించాలంటే ఏం చేయాలంటే యోగి కావాలి. ఏం కావాలి? యోగి. కళ్ళు మూసినప్పుడు ధ్యాన యోగి, శ్వాస మనసు కలిపి యోగంలో ఉంటే ధ్యాన యోగి. ఏ పని చేసినా దేహాన్ని మనసును కలిపి పని చేస్తే కర్మయోగి కదండి. బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అయితే టెన్షన్ అండి. బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రెసెంట్ మైండ్ యాబ్సెంట్ అయితే టెన్షన్. వెహికల్ డ్రైవ్ చేస్తున్నాం, మైండ్ యాబ్సెంట్, ఏమవుతుంది? ఏం కాదండి, యాక్సిడెంట్ కదా. ఎవరికి టెన్షన్? వాడికి, వాడి కుటుంబానికి సంబంధించిన అందరికీ టెన్షన్. అందరి సమయం వృధా, డబ్బు వృధా. ఎదుటి వాళ్ళు కాలు ఇరగొట్టాడు, ఆ కర్మ అనుభవించాలి. ఒక్క క్షణము దేహాన్ని వదిలి మనసు వెళ్ళిపోతే ఏమి జరుగుతుందో గమనించాలండి. కళ్ళు మూసినప్పుడు ధ్యానం చేయడం గొప్ప సంగతి కాదు. అదే పనిగా కూర్చున్నాం, ఆ మనసును తెచ్చిపెట్టాం. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు, ఎక్కువ సమయం కళ్ళు తెరిచి ఉంటాం, అప్పుడు మన మనసు ఎక్కడ ఉంది?
ఆ వర్తమాన క్షణంలో ఉందా, భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా? ఇది ఈ సాధన చాలా ముఖ్యం. ఈ సాధన చాలా ముఖ్యం. ఒక డాక్టర్ గారు ఉన్నారు, హార్ట్ సర్జరీ చేయాలి, మనసు ఎక్కడో వెళ్ళిపోయింది. యోగే డాక్టర్ ఏమైనా ఎవడి మనసు అయినా వెళ్ళిపోతుంది, యోగులకైతే మనసు వెళ్ళదు. అందుకే యోగ కర్మసు కౌశల్యం అంటుంది భగవద్గీత. బాగా ధ్యానం చేసి శక్తిని నింపుకొని నీ మనసును ఒక్క క్షణం కూడా భూతకాలంలో భవిష్యత్ కాలంలో వదలకుండా ఆ యోగముతో నీవు ఏ కర్మ చేసినా కౌశల్యము, ఎఫిషియన్సీ పెరుగుతుంది, విజయము సాధిస్తావు అని చెప్తుందండి భగవద్గీత. ఆ డాక్టర్ మనసు ఎక్కడో వెళ్ళిపోయింది, ఆ హార్ట్ సర్జరీ ఫెయిల్. డాక్టర్కి చెడ్డ పేరుండి, ఎవరైనా కోరుకుంటారో చెడ్డ పేరు. ఆ డాక్టర్కి టెన్షన్, మరి మర్డర్ చేశాడు, మర్డర్ కాదంటే అది నీ మనసు నీతో లేదు, నువ్వు చేయరాని పని చేశావు, అది నీవే అనుభవించాలి ఆ కర్మ. ఒక క్యాషియర్ 500 నోట్లు లెక్క పెడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది మనసు. ఒక 10 నోట్లు ఎక్కువ తీసుకొని వెళ్ళిపోయాడు ఒకడు, ఇచ్చాడు ఈయన, వాడేం తీసుకోలే. వచ్చే శాలరీ 50,000, 5,000 నష్టం. ఆ కుటుంబానికి అంత బాధ, దుఃఖం, ఇంత టెన్షన్. మీరు వంట చేస్తున్నారు, మీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏమవుతుంది ఏమండి? వంట మాడిపోతుంది, ఉప్పు కారాలు ఎక్కువ అవుతాయి, మాకు టెన్షన్ తినేవాళ్ళకి. ఎవరికొకరికి ఉండాలి కదా. చూడండి ఈ కర్మ సంబంధం ఎలా ఉంటుందో. మీరేమో వంట చేశారు, ఎక్కడో గమనం పెట్టి మాడిపోయింది, ఉప్పు కారాలు ఎక్కువయ్యాయి. డాక్టరు భర్త సర్జరీ చేయడానికి వెళ్ళాలి, గబగబా తిని తక్కువ సమయం ఆ ఆపరేషన్ అటెండ్ కావాలి. మీరు చేసిన ఆహారం తినడానికి వీలు లేదు, తినలేదు, ఆకలితో వెళ్ళాడు, కడుపు కాలిపోతోంది, మనసు కడుపు మీద ఉంది. ఆ సర్జరీ ఫెయిల్ అయింది. కారణం ఏంటి? మీ తప్పు. ఆ మర్డర్లో మీకు కూడా భాగం ఉంటుంది. ఇది కర్మ సిద్ధాంతం. మనం చేసే ఒక్కొక్క పని అది ఎక్కడి దాకా వెళ్తుందనేది తెలుసుకోవాలి. ఆ బ్యాంకు క్యాషియర్ వాడు తినలేక, హోటల్లో తినడానికి సమయం లేక వెళ్ళాడు, మనసు ఎక్కడ పెట్టి కౌంట్ చేశాడు, నష్టపోయాడు. లేదా సంబంధం, కర్మ సంబంధం. అందుకేనండి యోగములో ఉండాలి, ఒక్క క్షణం కూడా మనసును పారేసుకోకూడదు. ఆ యోగ స్థితిలో ఏదైనా ఒక లక్ష్యం ఉంటే సాధ్యమే, లక్ష్యం లేకపోతే ఏది సాధ్యం కాదండి. నేను గోవాలో ఆ బీచ్లో కూర్చున్నా, ఆ సముద్ర భగవాన్ని అడిగాను, ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చండి. మనసుతో మనం శూన్య మనసు ఉండాలి, ఈ చైతన్యం ఆగిపోవాలి. ఏమండి? ఈ సబ్ కాన్షియస్తో ప్రశ్న వస్తుంది అప్పుడు, ఇది ఖాళీగా ఉన్నప్పుడు సబ్ కాన్షియస్తో. సముద్ర భగవాన్ని అడిగాను, మీ నుండి ఏమి నేర్చుకోవాలి మాస్టర్ అని. ఆ సముద్ర భగవానుడు చెప్తున్నాడు, ఈ అలల రూపములో తీరాన్ని దాటి ఎన్నో వేల రెట్లు అధిగమించిపోవాలనే ఓ లక్ష్యము నాది, కానీ నేను వెనుతిరిగి రాక తప్పదు. అలా ఎప్పుడైనా ఆగింది చూసారా? నేను ఆగనుగాక ఆగను, నిరుత్సాహపడనుగాక పడను. ఇలా ప్రయత్నము చేస్తూ 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 ఏదో ఒకరోజు సునామీనై నా లక్ష్యానికి 1000 రెట్లు అధిగమించి నేను సాధిస్తాను. మీరు కూడా ధ్యానం ఒక్కరోజు కూడా ఆపకుండా, నిరుత్సాహపడకుండా, అమితమైన ఉత్సాహంతో సాధన చేస్తూ 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 ఉంటే ఏదో ఒక రోజు ధ్యాన సునామీ అయిపోతారు అని చెప్పారు. లక్ష్యం అండి, లక్ష్యం. ఏది సాధ్యం కాదు ఈ మానవుడికి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. ఒక లక్ష్యం మన కోసం, మన నెమ్మది కోసం, మన ఆనందం కోసం. ఇంకెవరినైనా ఉద్ధరిస్తున్నామా?
మనల్ని మనం ఉద్ధరించుకుంటాం, మన స్వయం సేవ మనం చేసుకుంటున్నాం. నేను ఇక్కడికి వచ్చాను, నా కోసం నేను వచ్చాను, నా స్వయం సేవ కోసం నేను వచ్చాను, నా ఆనందం కోసం నేను వచ్చాను, నేను ఎదగడానికి నేను వచ్చాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను రాలేదు. ఎందుకంటే నాకు తెలుసు సత్యం. 100 గంటలు ధ్యానము చేయడం ఒకటే, ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే. 1000 గంటలు ధ్యానం చేయడం ఒకటే, ధ్యాన ప్రచారం చేయడం ఒకటే. ఈ శరీరం వదిలేక మీరైనా నేనైనా వెళ్ళిపోవాలి. ఇది తప్పదు. అక్కడికి వెళ్ళాక అక్కడ మాస్టర్స్ అడుగుతారు, ఇన్ని కోట్లు సంపాదించావు, ఏమైనా తెచ్చామని అడగరండి. ఈ కంటి చెప్తే ఇలా ఇక్కడ కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది బాబు, చూసుకో అంటారు. ఏముంటుందండి అక్కడ? మనం ఎంతమందికి ధ్యానం నేర్పించి ఎంతమంది మిత్రులను పొందామో ఆ సంఖ్య అక్కడ ఉంటుంది. తరగని ఆస్తి అండి ఇది. మనమందరము జన్మ జన్మల మిత్రులు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు కదండి. తరుగుతుందా? ఎన్నో జన్మల ఆస్తి మనము ఇప్పుడు మరీ పెంచుకున్నాము. మరి తరుగుతామా పెరుగుతామండి. కాబట్టి మన కోసమే మన సొసైటీలో మనం పనిచేస్తున్నాం కానీ ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాం. ఈ లోకం ఏం కావాలి? దైవలోకం కావాలండి. ఇది మన వల్ల సాధ్యమని వచ్చాం. ఈ లోకము దైవలోకం కావాలంటే ఏం చేస్తే దైవలోకం అవుతుందండి? ఈ భూలోకము చెప్పండి, ఎలా అవుతుంది ఇది? చెప్పండి ఎవరు? మానవులుంటే మానవలోకము, దేవతలుంటే దైవలోకము. మానవులుంటే మానవలోకం, దేవతలుంటే దైవలోకం. 40 ఏళ్ళ కిందట ఒక దేవుడు పత్రిసారు, నేను దేవుడు, నేను మానవుడు కాదు అన్నాడు. అని ఊరుకున్నాడా? మొదలుపెట్టాడు ప్రచారం కదండి. ఆ ఒక్కడు ఎంత శ్రమపడ్డాడో, ఎంత సహనం వహించాడో మీకు తెలియదు, మాకు తెలుసు. 1994 నుంచి 97 3 సంవత్సరాలు కర్నూలు నుండి ఆదోని 100 కిలోమీటర్లు బస్సులో సీటు దొరక్కపోతే నిలుచుని వచ్చేవాడు. 3 సంవత్సరాలండి. ప్రతి 10 రోజులు 15 రోజులకు ఒకసారి వస్తే అక్కడ రమణమూర్తి అని స్కూల్ మాస్టర్ ఉండేవాడు. ఆయన 2-3 పోగు చేస్తే 1 గంట ధ్యానం చేయించి వాళ్ళ జ్ఞానం బోధించి వెళ్ళేవాడు. ఒక చిన్న ప్రోగ్రాం అండి, ఒక 30 మందిని కలుపుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయన. 94 నుంచి 97 వరకు ప్రయత్నం చేస్తే 97 ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజు 30 మందితో ఒక ప్రోగ్రాం ఏర్పాటైందండి. ఆ మహానుభావుడు. నేను ఒక ఫోన్ కొడితే ఇంతమంది వచ్చారండి. ఏం భాగ్యం నాది! దీని వెనుక ఎవరి కృషి ఉంది? ఆ మహానుభావుడి కృషి. ఆయన సహనము నా ప్రగతి అయిందండి. ఇది ఆయన సహనం. అక్కడ ఆ కార్యక్రమంలో నేను ఒక్కండి. ఆ రోజు ఎలా జరిగిందంటే ప్రోగ్రాము వినేవాళ్ళు 30 మంది అండి. స్టేజ్ మీద అనుభవాలు చెప్పేవాళ్ళు 40 మంది. ధర్మవరం, కర్నూలు, గుంటకల్ అన్ని ఊళ్ళ నుంచి తీసుకొచ్చాడు సారు. అందులో ఫిలిప్స్ అని ఒక ఫ్రాన్స్ నుంచి వచ్చాడు ఒక మాస్టర్. ఆయన ఏం చెప్పాడంటే, నేను 40 దేశాలు తిరిగి ఎన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయో అన్నీ చేశాను. 10 నెలల నుండి నేను గురువు గారితో తిరుగుతున్నాను. ఇంత సులభమైన ధ్యానము, ఇంత అద్భుతమైన ధ్యానము, ఇంత సరి అయిన ధ్యానం ఇంకా ఏదీ లేదు. మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పాడండి కదండి. ఒక్కడండి ఎంత కష్టపడ్డాడు. ముళ్ళ బాటను హైవే వేసి
ఎన్నో వాళ్ళు కూర్చోబెట్టాడండి మనల్ని, అలా వెళ్ళిపోవడమే. ఎంత కష్టపడ్డాడు. సామూహిక ధ్యానం యొక్క ఫలితం ఏంటో చూపించాడు మనకు. 1997-98లో ధ్యాన యజ్ఞాలు లేవండి. కర్నూలు పిరమిడ్లో ఒక రోజంతా మేము సామూహిక ఉదయం ధ్యానము రాత్రి వరకు గడిపేవాళ్ళు. ఒక సామూహిక ధ్యాన కార్యక్రమం. ఒక 200-300 మంది కలిసేవాళ్ళం. 97-98 అలా సామూహిక ధ్యానం మొదలైంది. ఎందుకు చేస్తాం సామూహిక ధ్యానం? మన సంకల్పాలు శుద్ధించుకోవడానికి. ఒక సంకల్పం అనేది మొక్క, దానికి నీరు పోయడమే ధ్యానము కదండి. ఈ భౌతికమైన మొక్కకు వేర్లు కింద ఉంటాయి. పాతాళ గంగవేల వేర్లకి, మనకు వేర్లు పైన ఉంటాయి, చెట్టు కింద ఉంటుందంటుంది భగవద్గీత చెప్తారు. ఈ వేర్లకు ఆకాశగం. ఎంత మొక్క నాటుతామో అంత ఆకాశగం. మహావరి వృక్షాన్ని నాటాడు పత్రిసారు. మరి దానికి ఎంత ఆకాశంగా కావాలంటే మనమందరము సామూహికంగా ధ్యానం చేసి ఆ సంకల్పానికి ఆ శక్తిని అందించాలని అది చేశాడు. 1999 మొదటి ధ్యాన యజ్ఞం కర్నూలులో నిర్వహించుకున్నాం. అప్పుడు 2-3 వేల మంది ఉన్నారండి. మొత్తం ఈ ప్రపంచంలో ఒక 5,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉండవచ్చు కాక. అలా మొదలైంది. 40 సంవత్సరాల కింద ఒకడున్నాడు. 97-98కి 1979లో ప్రచారం మొదలుపెట్టాడు. 1989 వరకు ఒక 10-20 పిరమిడ్ మాస్టర్లు. సంవత్సరానికి ఒకరిద్దరు పెరిగారు. ఒకసారి గుత్తిలో ఒక పిరమిడ్ నిర్మాణం ఓపెన్ చేసుకొని నేను సారు గుంటకల్లో శివరాత్రి ప్రోగ్రాంకి వెళ్తున్నాం. గుంటకల్ బస్టాండ్ వచ్చింది. ప్రేమనాథ్, ఈ బస్టాండ్ చూసావా అన్నాడు. చూశాను సార్ అన్నాడు. కర్నూలు నుండి ఈ బస్టాండ్కు వారానికి ఒక్కరికి ధ్యానం నేర్పించడానికి వారానికి ఒక్కసారి 1 సంవత్సరం కాలం తిరిగానయ్యా అండి. ఎందుకోసం? ఆయన కోసం కదా. 99కి ఒక సంఖ్య జీరో పెరిగిందండి, వేలలో వచ్చాం కదా. 2012కు లక్షలయ్యాం. సున్నాలు పెరుగుతూ వెళ్ళే. ఈ సున్నాలకు విలువ ఎప్పుడు ఉంటుంది? ఒకటి పక్కన ఉన్నప్పుడే. ఆ ఒక్కడే మన గురువు పత్రిసార్. ఆ సున్నలే మనమండి. ఈ సున్నలే మనం. ఇప్పుడు కనీసం 1,00,00,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఉంటామండి అప్రాక్సిమేట్. ఎందుకంటే 3 కోట్ల హిందీ పిఎంసి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, 30 లక్షల తెలుగు పిఎంసి సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, 1.5 లక్ష పిఎంసి కన్నడ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. కాబట్టి 1,00,00,000 మనం కనీసం ఉంటామండి. రోజు మనం ఒక్కరికి ధ్యానం నేర్పించి ఒక్క దేవుడిని మనం తయారు చేస్తే రోజుకు 1,00,00,000 మంది దేవుళ్ళు పెరిగిపోతారండి. 850 కోట్ల జనాభా ఉంటారండి ఈ భూలోకంలో ఇప్పటికి అప్రాక్సిమేట్లీ. మనం రోజు ఒక్కరికి ధ్యానం నేర్పించి 1,00,00,000 సంఖ్య పెరిగితే 3 సంవత్సరాల్లో భూలోకంలో అందరూ దేవతలైపోతారు కదండి. మానవులుంటే మానవలోకం, దేవతలుంటే దైవలోకం. అయిపోలేదా దైవలోకం? మళ్ళీ దైవలోకం చేయడం ఎవరి పని? మనదే కదండి. ఇక్కడ గమనించండి, లోకం ఎదిగితే మనం ఎదిగామా, మనం ఎదిగితే లోకం ఎదిగిందా? అండి, మనం ఎదిగితే లోకం ఎదిగిందండి. అందరూ అనుకుంటారు లోకమేమో దైవలోకం. కాదండి, మనము దేవుళ్ళు అయితే లోకం దైవలోకం కదా. అంటే మన ఎదుగుదల మనకు సంబంధించిందా? లోకానికి సంబంధించి. ఈ లోకము జగత్తులోని ఒక భాగము. లోకం ఎదిగితే జగత్తు ఎదిగిందండి. ఈ జగత్తు సృష్టికి మూలమైన విశ్వమూల చైతన్యంలోని ఒక భాగము కదండి. జగత్తు ఎదిగితే
సృష్టికి మూలమైన విశ్వమూల చైతన్యం ఎదుగుదల. అంటే మనం చేస్తున్న ప్రణాళిక ఎంత గొప్పదండి. ఏదో ఆరోగ్యం కోసం ధ్యానం, మనశ్శాంతి కోసం ధ్యానం, అనుకున్నవి అవడానికి ధ్యానమా? చాక్లెట్లా? ఎందుకండి పైనుంచి దిగొచ్చాము? ఇంత చిన్న చాక్లెట్లు సరిపోతాయా మనకు? ఇంత చిన్నదా అండి? లేదండి, గొప్ప ప్రణాళిక మనది. క్రికెట్ టీంలో 11 మంది ప్లేయర్లు ఉంటారండి. ముఖ్యంగా మెయిన్ ప్లేయర్స్ 11 మంది. 140 కోట్లలో 11 మందిని సెలెక్ట్ చేస్తారండి. అంటే 14 కోట్లకు ఒక్కడిని తీస్తే ఎలాంటి వాడు ఉంటాడు వాడు? ప్లేయరు సామాన్యుడు ఉంటాడా? అలాగే కోటాను కోట్ల లోకాలలో, కోటాను కోట్ల మాస్టర్లలో ప్రతిసారి 1,44,000 మంది మాస్టర్లను ఈ భూలోకానికి తెచ్చుకున్నాడు. మనము 1,00,00,000, కనీసం 1,44,00,000 మాస్టర్లను మనం మేల్కొల్పబోతున్నాం. చూడండి, కనీసం లోకానికి 1,00,00,000 అంటే కోట్లలో కావాలి. లేదే మరి మామూలు వాళ్ళని తెచ్చుకున్నాడు ఆయన. ఏరి గొప్ప గొప్ప మహానుభావులను భూలోకాన్ని తెచ్చుకున్నాడు. ఎవరండి మహానుభావులు? ఎవరు? మనమే. ధ్యానము చేసి మహా అనుభవాలు పొందిన వాళ్ళే మహానుభావులు. మన మహానుభావులు కాదా? మనకు మహా అనుభవాలు లేవా? ఒక మహానుభావుడు కావాలంటే ఏం కావాలి? ఏం కావాలి? మహాశయుడు కావాలండి. ఎవరు మహాశయుడు? మహా ఆశయము ఉన్నవాడు, లక్ష్యము ఉన్నవాడు. మనమందరము ఒక మహాశయం పెట్టుకున్నాం. ఏమిటి? సాకార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, మహా ఆశయం పెట్టుకున్నాం. దానికి సాధన చేస్తున్నాం. ఎన్నో మహా అనుభవాలు పొందుతున్నాం. ఎందరికో అనుభవాలు పంచుతున్నాం కదండి. ఎంత గొప్ప స్థితి మనది. ఇంత తెలుసుకుంటే కదా సమయాన్ని మనం సద్వినియోగం చేస్తాం. లేకపోతే అయిపోయిందండి, అలా గడిచిపోతుంది సమయం. అందుకే మాయ యొక్క డెఫినేషన్ మన గురువు గారు ఏం చెప్పాడంటే, ఎవరికైనా తెలుసా? మన గురువు ఏం చెప్పాడు మాయ డెఫినేషన్? సమయమే మాయ అన్నాడండి. నాకు వెంటనే అర్థం కాలే, సమయం ఏంటి మాయ ఏంటి అని. బాగా లోతుగా గమనిస్తే, ఏ క్షణము నువ్వు వృధా చేస్తావో ఆ క్షణము నువ్వు మాయలో పడిపోయినట్లు. ఏ క్షణము నీ మనసు వర్తమాన కాలంలో ఉండకుండా భూతకాలంలో తిరుగుతుందో ఆ క్షణము నీవు మాయలో పడిపోయినట్లు. ఏమి డెఫినేషన్ అండి! ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన మాయ గురించి. చెబితే ఆయనే చెప్పాలి ఏదైనా, అంత అద్భుతమండి. అందుకే చెప్పేవాడు, జరిగినవన్నీ మరిచిపోవడానికి ధ్యానము, మరిచిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానము. ఏమండి? జరిగినవన్నీ మరిచిపోవడానికి ధ్యానము, మర్చిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ధ్యానం. ఏం మర్చిపోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? భౌతిక జీవితంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోవాలి. గతం నాస్తి, అది మర్చిపోవడానికే కదా ధ్యానం. ఆ మనసు భూతకాలంలో వెళుతూ గుర్తు చేస్తుంటుంది. మన సాధనతో దాన్ని ఆపేసి అది మర్చిపోతాం. జన్మల జ్ఞానం దాగి ఉంది ఆత్మలో కదండి. మనసును ఆపేసి మన లోపలికి వెళ్ళి ఆ జన్మల జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దానికి ధ్యానము. అది మరిచిపోతే ఆనందము, ఈ అందుకున్న జ్ఞానం ఆనందాన్ని ఇస్తుంది కదా. అది మర్చిపోకపోతే దుఃఖము కదా, జ్ఞానము లేకపోతే దుఃఖము. చెబుతాడంటే ఆయన అంత అద్భుతంగా ఉంటుంది. దానికి అంతరార్థం అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్ మనం బాగా పెంచుకున్నప్పుడు అంతరార్థం మనకు అర్థమవుతుంది. కళ్ళు మూసినప్పుడు ధ్యాన సాధన పెంచుకొని ధ్యానయోగి కావాలి.
కళ్ళు తెరిచినప్పుడు మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో లయమై కర్మయోగి కావాలి. మాట్లాడేటప్పుడు మాట మీద ధ్యాస పెట్టి జ్ఞానయోగి కావాలి. మనస వాచ కర్మణ ఇది శూన్యంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా ఉండాలి, హృదయం ప్రేమతో నిండి ఉండాలి. అప్పుడు కర్మలు సరిగా ఉంటాయి. ఇది శూన్యంగా ఉన్నప్పుడు కదండి మనతో మనం ఉన్నాం. ఇది శుద్ధం. ఈ వాక్కుకి ఎంత పవర్ ఉందంటే, ఎంత అద్భుతమైన శక్తి అండి ఈ వాక్కుకి. యోగానంద పరమహంస 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాడండి. ఎంత లెక్క పెట్టినా 34 మార్కులే వస్తాయి. ఆ యుక్తేశ్వరి గురువు పాదాల దగ్గర కూర్చొని ఉంటాడు. స్వామి నేను ఫెయిల్ అవుతాను స్వామి అంటాడు. నాకు 34% పాస్, ఏం చేసినా అంతకన్నా ఒక అర మార్కు ఎక్కువ రాదు. నువ్వు పాస్ అవుతారా అంటాడు. ఎలా నువ్వు పాస్ అవుతారు అంటాడు. ఆ సంవత్సరం 34% అందరినీ పాస్ చేశారు. చూసారా, ఒక గురువు మాట రూలే మార్చేసిందండి. ఎంత ఉందండి ఈ రామబాణానికి. ఆ ఊళ్ళో డిగ్రీ కాలేజ్ ఉండదు, నీ ఊళ్ళోనే డిగ్రీ చదువుతారా అంటాడు. ఇక్కడ చదువుతాను స్వామి, డిగ్రీ కాలేజ్ లేదంటే ఆ సంవత్సరం డిగ్రీ కాలేజ్ పెడతారండి ఈ యోగానంద పరమహంస గారు. చూడండి ఎంత అద్భుతం అండి వాక్కు. ఇది బ్రహ్మాస్త్రము, ఇది రామబాణం. అందుకే ఇది శూన్యము, ఇది శుద్ధం. ఉదయం నిండా ప్రేమ నిండి ఉండాలండి. సత్యము పరమ సత్యము. సోల్ అంటే సత్యము, సెల్ఫ్ అంటే పరమసత్యం. నేను ఆత్మ, నేను దైవము అని అంగీకరిస్తే సత్యం. కేవలం ఈ దేహములోని చైతన్యము కాదు నేను, ఈ జగత్తులోని సర్వజీవ ప్రాణికోటిలో నిండి ఉన్న ఆ దైవమే నేను అనేది పరమసత్యము. అందుకే గమనించండి, దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ వేలు ఎప్పుడు చూపిస్తారండి? స్కూల్లో చూపిస్తారు పిల్లలు. ఇది దేహానికి సంబంధించింది బాత్రూమ్. ఈ వేలు పైకి లేస్తుందా చూడండి, ఇది లేస్తుందా, ఇది లేస్తుంది కదా, ఇలా చూపిస్తామా కదా. నీలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యము ఒకటే. నీలో ఉన్న దైవము, నాలో ఉన్న దైవము ఒకటే. నీలో నేనున్నాను, నీవు నాలో ఉన్నావు, నీవు నేను ఒక్కటే. అది చేపన, కోడ, క్రిమిన, కీటకమా, మనిష, ప్రతి ఆత్మ దైవమే కదండి. ఎంత గొప్ప పరమసత్యం ఇది కదా. అందుకే యోగీశ్వరుడుగా ఎదగాలి. అందరిలో మనల్ని చూసుకోవడమే యోగీశ్వర తత్వం కదండి. భగవద్గీత చెప్తుంది, నీవు ద్వంద్వాతీతుడు అవుతే నువ్వు యోగీశ్వరుడు అవుతావు అని. ఆ ద్వంద్వాతీతం కావడమే ఏకత్వము. ఏమిటండి ద్వంద్వము? మానము, అవమానం కదండి. మానం మధురం, అవమానం మధురం. మానాన్ని ఎంత మధురంగా తీసుకుంటామో అవమానాన్ని కూడా అంత మధురంగా తీసుకోవాలి. జననం మధురం, మరణం మధురం. జన్మదినాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మరణదినాన్ని కూడా అంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. జయం మధురం, అపజయం మధురం. అనుకున్నది జరిగినా మధురమే, జరగకపోయినా మధురమే. యోగం మధురం, వియోగం మధురం. మన వాళ్ళు దూరమైపోయినా మధురమే, కలిసి ఉన్నా మధురమే. కలిమి మధురం, లేమి మధురం. కోట్ల కొద్ది డబ్బున్నా మధురమే, బీదవాడైపోయినా మధురమే కదండి. సుఖం మధురం, దుఃఖం మధురం. శీతం మధురం, ఉష్ణం మధురం. ఈ ద్వంద్వాలు ఇవన్నిటికీ అతీతం కావాలంటే ఆ జ్ఞానము కావాలి. ఉదయం చెప్పాను, స్థితి 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 అని. ఏంటండి స్థితి అంటే? తట్టుకునే స్థితి అండి. ఏమి జరిగినా తట్టుకునే స్థితి కావాలి. మా నాన్నగారు ప్రాణం వదిలేరు, మా అమ్మగారు ఏడవరాదని. ఎందుకంటే ఆమె బాగా ధ్యానం చేసి ఆ స్థితిని సంపాదించుకుంది. నేను ఏడవలేదు, మా అమ్మగారు ఏడవలేదు. మాకు ఏడుపు రాలేదు, బాధ కలగలేదు.
ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చిందండి? సాధనతో సంపాదించుకున్న స్థితి అది కదండి. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేయాలంటే నేను భయపడ్డాను. ఎలా ఉండాలి నేను అమ్మాయిని వదలేదు. 1997లో ధ్యాన మార్గంలోకి వచ్చి నేను, నా భార్య, నా కూతురు, కొడుకు ధ్యానం మొదలుపెట్టాను. నేను, నా కూతురు కాంపిటీషన్, రాత్రంతా ధ్యానం. మా అమ్మాయి ఉదయం నేను చూస్తే అలానే పొజిషన్లో పడుకుని ఉండేది. 1999 జనవరి 6వ తేదీ మా అమ్మాయి అమెరికాకి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అందరూ ఏడుస్తున్నారు. నేను మా అమ్మాయి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. దుఃఖం లేదండి, ఏడుపు లేదు, కళ్ళలో నీరు లేదు. అప్పుడు నేను తెలుసుకున్నా, మా ఇరువురికి ఈ వియోగాన్ని తట్టుకునే స్థితి మేము సాధన ద్వారా సంపాదించాము. 4 ఏళ్ళ వరకు నేను అమ్మాయిని చూడలేదండి. 2004కు నేను అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూశాను. కానీ ఏ రోజు కూడా ఈ 4 ఏళ్ళు అయింది అమ్మాయిని చూడలేదనే బాధ లేదు. ఇదండి స్థితి. ఊరికే వస్తుందా? సాధన పెంచాలి. ఏక్నాథ్ అని ఒక మహాయోగి నార్త్ ఇండియాలో, ఆయనకి ఎవరేం చేసినా కోపం రాదండి. ఒకడికి ఎలా అయినా ఏక్నాథ్ కోపం తప్పించాలని వీడి లక్ష్యం. ఆ ఏక్నాథ్ స్వామీజీ గంగలో మునిగి బయటకు వస్తున్నాడు. వీడు ఆయన ముఖం మీద ఉమ్మేశాడు. ఆయన మళ్ళీ వెళ్ళాడండి, మళ్ళీ స్నానం చేసి వచ్చాడు, మరీ ఉమ్మాడు. వీడు ఉమ్మేస్తూనే ఉన్నాడు, ఆయన స్నానం చేసి వస్తూనే ఉన్నాడు. ఎంతవరకు ఉమ్మగలడు? నోటిలో ఉమ్మి ఉన్నంత వరకు, నోటిలో తేమ ఉన్నంత వరకు కూలబడిపోయాడు. ఆయన ఏకనాథ్ స్వామీజీ వచ్చాడు. ఏం స్వామీజీ ఉమ్మవా అన్నాడు. ఇంకేం ఉమ్ముతాను స్వామి, ఉమ్మడానికి ఉమ్మి ఉంటే కదా అన్నాడు. మీ కోపం రాలేదా అన్నాడు. ఎందుకు వస్తుంది? నాకు అంతా జ్ఞానం తెలుసు. ఏదో జన్మలో దీనికి 2 రెట్లు నీ మీద ఉమ్మేన్నానా, నువ్వు ఉమ్మావు, నా కర్మ పోగొట్టావు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు నీకు. మానం మధురం, అవమానం మధురం. ఈ జన్మలో ఇంత ఎవరు నన్ను అవమానించలేదు, నాకేమీ బాధ లేదు. ఈ పరీక్షలో నేను అగ్గాను, అవమానాన్ని మధురంగా తీసుకున్నాను, కృతజ్ఞతలు. కదండి. నీలో నేనున్నాను, నాలో నీవున్నావు, నాకు తెలుసు. నా మీద నేను ఉమ్ముకున్నాను, నాకెందుకు బాధ, నాకెందుకు బాధ. అంతేకాదు, ఒక్కసారి మునిగి పుణ్యం సంపాదించుకునేవాడిని, ఎన్నిసార్లు మునిగాను, ఎంత పుణ్యం వచ్చింది నాయనా. చూసారు అండి, ఊరికే వచ్చిందా ఆ స్థితి? ఎంత సాధన చేసుంటే అలా అవుతారు యోగీశ్వరులు. గమనించండి, ఒక్క రాముడి జీవితం గమనించండి, ఆ రామ భగవానుడి జీవితం గమనించండి. ఉదయం రాజు కావాలి, అయ్యాడా? అయ్యాడండి? కాలేదు. అది జయమా అపజయమా? ఏమండి ఏమండి జయమా అపజయమా? అపజయమే కదా. అది అపజయమే. ఏడ్చాడా? సంతోషంగా స్వీకరించాడు కదా. అనుకున్నది కాకపోతే ఎవరి వల్ల అయిందని అవమానం అనుకుంటాడు కదా. దాన్ని ఎలా తీసుకున్నాడు? మధురంగా ఆ కైకేయి మాత పాదాలకు నమస్కరించి, తల్లి, ఈ భాగ్యం నీ వల్ల దక్కింది. నేను లక్ష్మణుడు సీతామాత జన్మించేటప్పుడే 14 ఏళ్ళు వనవాసం చేయాలని అక్కడ మేము రాసుకొని వచ్చాం. ఇది మేము కోరుకున్న జీవితం కదండి. ఏదైనా మనం ఏం నిలుచుకుంటామో ఎవరి వాస్తవానికి వాళ్ళు కారకులు. నేను తండ్రిని అడిగితే పంపడు, నేను తండ్రి మాట జవదాటలేను. ఈ భాగ్యము నీ వల్ల కలిగింది, నీ కృతజ్ఞతలు తల్లి. భవిష్యత్తులో నా ప్రియమైన రాముడికి ఎంత దుఃఖం కలిగించానని ఎప్పుడు కూడా ఏడవకు తల్లి. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడండి ఆ శ్రీరామ భగవానుడు కదండి. నవ్వుతూ ధరించిన వస్త్రంతో వెళ్ళిపోయారండి. అపజయాన్ని మధురంగా తీసుకున్నారు, అవమానాన్ని మధురంగా తీసుకున్నారు. కలిమి మధురం, లేమి మధురం. అడవుల్లో ఏమి ధనముందా, రాజ వైభోగం వదిలేసి ఒక బీద వాళ్ళగా పోయారు.
లేదా సుఖం మధురం దుఃఖం మధురం. ఏం అడవుల్లో ఏసీ ఉంటుందా, జనరేటర్ ఉంటుందా, ఫ్యాన్ ఉంటుందా? సుఖాలు ఉంటాయా? ఎంత మధురంగా తీసుకున్నారో దుఃఖాన్ని. యోగం మధురం, వియోగం మధురం. కుటుంబానికి 14 ఏళ్ళు దూరం అయిపోయారండి. చూడ్డానికే లేదు తల్లిని, కుటుంబాన్ని. 14 ఏళ్ళు ఆ వియోగాన్ని ఎంత ఆనందంగా స్వీకరించారు లేదండి. శీతం మధురం, ఉష్ణము. ఆ అడవుల్లో ఏముంటుందండి? ఆ చలి, ఉష్ణము అన్నీ మధురంగా స్వీకరించారు. గమనించండి, ఆ శ్రీరాముడి కుటుంబం ఫోటోలో ఎవరెవరు ఉంటారు? ఆ శ్రీరామ భగవానుడు, సీతామాత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఉంటారండి. పూర్తి కుటుంబం ఉందా? తండ్రి దశరథ మహారాజు లేడు, తల్లి కౌశల్య మాత లేదు, సౌమిత్రి మాత లేదు, కైకేయి మాత లేదు కదండి. ఎందుకు వీళ్ళు లేరు? పూర్తి కుటుంబం ఎందుకు లేదంటే వీరు ముగ్గురు అడవుల్లో సమయం దొరికింది సాధన చేసుకోవడానికి. 14 ఏళ్ళు ధ్యాన సాధన చేసి, ఋషులతో సాంగత్యం చేసి, ధర్మంతో అధర్మాన్ని రాక్షస సంహారం చేసి ఈ ముగ్గురు దేవతలు అయ్యారు అడవులకి వెళ్ళి. వీళ్ళు రాజ్యంలో ఉండి రాజులయ్యారు. ఏది గొప్ప? ఏమండి, ఒక శ్రీరాముడి జీవితం గమనిస్తే ఏం తక్కువ ఉందండి మనకు? ఇల్లుంది, కుటుంబం ఉంది, ఆహారం ఉంది, ఏమీ లేదండి. సత్యము ధర్మంతో జీవించడం అంత సులభం కాదు. నాకు ఒక మేడం గారు ఫోన్ చేశారు. సార్, ధ్యానం చేసేవారి కన్నా ధ్యానం చేయని వాళ్ళు ఎంతో హాయిగా ఉన్నారు కదా సార్ అని. నిజమే మేడం, వాళ్ళు ఏం కాలేజ్ చేరలేదు, వాళ్ళకి పరీక్షలు లేవు, వాళ్ళు పాస్ కావాలనుకోవడం లేదు. మనం ఇంకో జన్మ వద్దనుకుంటున్నాం. మనం ఈ ఛాలెంజెస్ అన్ని తెచ్చుకున్నాం. వీటన్నిటి నుండి బయటపడాలి, ద్వంద్వాల నుంచి. వారు 50 జన్మలు 100 జన్మలు తీసుకుంటారు. నీకు కావాలా మేడం 100 జన్మలు? ఏమండి, ఎవరికైనా కావాలా? మరి ఎందుకు వచ్చామో మర్చిపోతే ఎలా? గుర్తు చేసుకోవడానికే ఈ సాంగత్యము, సత్యన సాంగత్యము కదా. మర్చిపోయాం. ఎవరు గుర్తు చేసినా మనం స్వీకరించాలి. ఇక్కడ ఒక గోల ఉందండి, సీనియర్ జూనియర్. ఎవరండి సీనియర్? 26 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తే సీనియర్ అవుతారనుకున్నారా? కాదండి, గత జన్మలో జ్ఞానాన్ని బట్టి ఇక్కడ సీనియర్ అవుతారండి. గత జన్మలో మనం ఎంత జ్ఞానం పొందామో దానికన్నా ఉన్నతంగా ఎదగడానికి ఈ జన్మ తీసుకున్నాం. నేను 10th క్లాస్ చదివానండి గత జన్మలో. ఇప్పుడు ఏం చదువుతాను? నేను ఇంటర్మీడియట్ చదువుతాను. ఈ మేడం గారు గత జన్మలో డిగ్రీ చదివారు. ఇప్పుడు ఏం చదువుతారు మేడం? పోస్ట్ గ్రాడ్యుయేషన్. అవునా? ఈ మేడం ఏమో డిగ్రీ టీచరు, నేనేమో 10th క్లాస్ టీచరు. నా దగ్గర వస్తే మీకు సరైన సమాధానం వస్తుందా? రాదండి, రానే రాదు. అందుకే 10గురిని అడిగితే 10 సమాధానాలు వస్తాయి. ఏది మీకు సరి అయినది? ఇక్కడి నుండి వచ్చేది సరి అయినది. లోపల నుండి వచ్చే సమాధానమే సరి అయినది. అంతేగాని సీనియర్ అంటే 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేసే సీనియర్. గత జన్మ జ్ఞాన సాధన బట్టి సీనియర్. నువ్వెంత జ్ఞానము పొందినా ఆచరించి ఎదిగితే సీనియర్. ఇంకోటి ఉందండి, సీనియర్ అంటే దగ్గరగా చూడు. నీవు ధ్యానం నేర్పించి ఎంతమందిని దగ్గర తీస్తావో అంత సీనియర్. ఇదండి సీనియర్ డెఫినేషన్. మనమందరం కూడా మిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి కాళ్ళు మొక్కకండి. కాళ్ళు మొక్కితే ఆశీర్వాదం అడిగితే ఈ భగవంతుడు బాధపడతాడు. అరే, నన్ను నమ్మటం లేదే, వీడు భిక్షగాడైపోయినాడు అని. మా కాళ్ళు తాకితే దుమ్ము వస్తుందండి. దుమ్ము కావాలా? దుమ్ము కావాలండి. అందుకే సార్ ఉన్నాడు, పదాలు పట్టుకోండి బాబు, పాదాలు పట్టుకోకండి అన్న. ఏం పట్టుకోవాలి? పదాలు పట్టుకోవాలి, పాదాలు పట్టుకోకూడదు. అంత గొప్ప స్థితిలో ఉన్నామండి మనం. గుర్తుపెట్టుక
కేవలం విన్నంత మాత్రాన సరిపోదు. ఆ శ్రవణాన్ని మననంగా చేసుకొని దాన్ని ఆచరించి పరిశోధన చేసి యోగేశ్వరుడు కావాలి. ఇక్కడున్నామండి ఒక్క మెట్టు ఎక్కాలి. ఏ ఒక్క మెట్టు. ఇవి చక్రం ఇలా తిరగదండి. చక్రం ఇక్కడున్నామా, ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ఉన్నాము, ఇంట్లో తోడి కోడలు ఏదో అవమానించింది, మీకు బాధేస్తుందా లేదా? మీ అమ్మగారు ఏమన్నంటే బాధ లేదు, అక్కగారు ఏమనంటే బాధ లేదు, తోడి కోడలు ఏమన్నా అనింది అనుకోండి, ఆడబిడ్డ ఏమైనా అనుకోండి, అయిపోయే బాధ కదా. మీరు ఆ అవమానాన్ని మధురంగా తీసుకుంటే ఇక్కడికి వెళ్తారు, లేదు మూలాధారానికి వెళ్తారు, కిందికి వెళ్ళిపోతారు. కిందికి దిగజారిపోవడం అంటే అదే. ఏదో మరణం జరిగింది, ఏడ్చారా, కిందికి వెళ్తారు. ఆ మరణాన్ని మధురంగా తీసుకుంటేనే మీరు శాస్త్రాలు చేయడం. ఎండ బాగా వెళ్తున్నాం, చెమటలు కారిపోతున్నాయి, పాడు ఎండ. ప్రకృతిని తిట్టుకుంటున్నాం, ప్రకృతి లేకపోతే ఉండగలమా? ఎంత అద్భుతం! ఆ సూర్యశక్తి అనంతంగా నాలో ప్రవేశిస్తుంది అనుకున్నప్పుడు చెమటలు కారుతాయండి, కానీ అనుభూతి బాగుంటుంది. భావనను బట్టి అండి అనుభూతి. ఆ భావన అలా ఉండాలి మనకు. డబ్బంతా పోయింది ఏమండి, సంపాదించుకునే ఆత్మస్థైర్యాన్ని సంపాదించుకున్నాం కదా. డబ్బు కాదండి ముఖ్యం. కర్ణాటకలో టుమ్కూర్ అనే ఒక ఊరికి ఒక మేడం తీసుకెళ్ళింది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో 10 మంది ఉన్నారు, వాళ్ళు వేరే ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు దాని పేరేదో ఉంది, నన్ను పరిచయం చేసిండారు. వాళ్ళు నన్ను అడిగారు, సార్ ఈ పిరమిడ్ ధ్యానం చేస్తే మా షాప్లో 25 లక్షలు దొంగతనం జరిగింది, అది మాకు తిరిగి వస్తుంది అని. మేడం, ఆ బంగారం వస్తే రావచ్చు మీ భావనను బట్టి, పాజిటివ్ థింకింగ్ బట్టి, కానీ దానికి 100 రెట్లు సంపాదించే ధైర్యం మాత్రం తప్పకుండా వస్తుంది మేడం. ఆత్మస్థైర్యం అని. స్థైర్యం, ఆత్మస్థైర్యం యొక్క విలువ భయం పడేవాడికి తెలుస్తుందండి. భయం ఉన్నవాడికి ధైర్యం విలువ తెలుస్తుంది, ధైర్యంగా ఉన్నవాడికి తెలియదు. మొట్టమొదటి లాభం ఏంటి? మనం స్థైర్యం. ఒకప్పుడు మైక్ పట్టుకోవాలంటే గడగడలాడిపోయేవాడిని, ఇప్పుడు మైక్ పట్టుకున్నాను ఎవరైనా ఉండేది, నాకు భయం లేదు. నాకేమొస్తుందో, ఇక్కడ ఏం పలుకుతుందో అది పలుకుతాను, నాకెందుకు భయం అంటే ఆత్మస్థైర్యం ఎక్కడుంది? నాలో ఉండింది. అది నేనేం చేశాను? మేల్కొల్పుకున్నాను. టైం అయిపోయింది. ఎంతవరకు అండి? అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎదగాలి. ఇంకొక విషయం, ధ్యానము ద్వారా జ్ఞానము కదండి. ధ్యానము ద్వారా జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అందుకునేది? ధ్యానం ద్వారా ఎలా అందుతుంది చెప్పండి? ఎలా అందుతుంది జ్ఞానం? ధ్యానం ద్వారా జ్ఞానమే, ఆలోచనగా కూడా జ్ఞానం అందుతుంది. కళ్ళు మూసిన తెరచిన ఒక కొత్త ఆలోచన వచ్చిందంటే అది మనకు సందేశం. అదేంటండి? సందేశం. పాత ఆలోచనలు మనకు అక్కర్లేదు. ఏది కొత్తది వచ్చిందో, మనకు తెలియని ఆలోచన వచ్చిందో అది సందేశం. ఎక్కువగా మనం లయమైపోయి ఉంటాం. వంట చేస్తున్నాం, ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాం, ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు తక్కువ అలా వస్తుందండి. 1998 డిసెంబర్ 21 నేను అలా కూర్చున్నాను మా అమ్మాయి అపార్ట్మెంట్లో. అలా కళ్ళు మూసుకున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. మా అమ్మాయి వాళ్ళు జనవరి 5వ తేదీ అమెరికాకి వెళ్తారు అని. కరెక్ట్గా ఆర్డర్ వచ్చిందండి. మా అమ్మాయికి చెప్పాను, మీరు జనవరి 5వ తేదీ వెళ్తారు. జరిగిపోయింది. చూసారా? అట్లా గమనించి ఇప్పుడు కళ్ళు మూసాం, ఆలోచన వస్తుంది.
ఇది సరి అయినదా సరి కానిదిగా సరి అయిన ఆలోచన తీసుకోవాలండి. సరి కానిది మనం వదిలించుకోవాలి. ఇక్కడ ధ్యానంలో 3 స్థితులు ఉన్నాయండి. ఒకటేమో మరిచిపోతాం, మత్తుగా వెళ్ళిపోతాం, ఇది నిదురేమో అని సందేహం వస్తుంది కదా. వస్తుందా లేదా సందేహం? నిద్రపోతున్నాము, నేను నిద్రపోయానా లేదా అనే సందేహం వస్తుందా? రాదండి, అది మరణం. ఇక్కడ అంటే ఎరుక ఉంది కదా, ఇది ధ్యానము కాదా, నిద్రనా? సబ్ కాన్షియస్ అండి. పూర్తిగా మర్చిపోయగలిగినప్పుడే ఎక్కువ సమయం ధ్యానం చేయగలరు. అది సాధన ఎక్కువ చేయడానికి అది గొప్ప స్థితి. ఇక రెండవది, ధ్యానం చేస్తున్నాం, బయట ఏం జరుగుతుందో అంత తెలుస్తోంది, అక్కడ ఎరుక ఉంది. మనకు జ్ఞానం పొందడానికి ఒక మాస్టర్ కనిపిస్తే ప్రశ్నించడానికి, ఒక దృశ్యం కనిపిస్తే ప్రశ్నించడానికి, మనం ప్రశ్న వేసుకొని సమాధానం పొందటానికి కదండి, అది ఎరుక స్థితి. ఇక మూడవది ఉంది, ఒకవైపు చక్కగా ధ్యానం కుదురుతుంది, ఇంకోవైపు ఆలోచన వస్తుంది. రెండు జరుగుతుంటాయి. ధ్యానము కుదురుతుంది, ఆలోచన వస్తుంది. అప్పుడు ఆలోచనను గమనించాలి ఎరుకతో. ఇది సరి అయినదా సరికానిదా, ఇది ఎరుకను పెంచుకునే స్థితి. 3 కరెక్టే. ఏ స్థితిలో ఉన్నా కరెక్టే. మనం ఇదెందుకుంది అదెందుకుంది, ఎరుకలు ఉండాలా ఎరుక లేకూడదు, ఏమి తలకాయ చెడగొట్టుకోకండి. మన గురువు ఏం చెప్పాడు? నిర్యోచన స్థితిలో ఉండడమే ధ్యానం అన్నాడు, కానీ ఎరుకతో ఉండడే ధ్యానము, కనిపిస్తే ధ్యానము ఏం చెప్పాడా? అందరి స్పీచులు విని పుస్తకాలు చదివి బుర్రలు చెడగొట్టుకుంటున్నాడు. అందరూ వినండి, మన గురు చెప్పించేయండి, చక్కగా చెప్పాడు అన్న కదండి. కాబట్టి ఈ ధ్యానం అనేది ఒక ఆలోచనగా వస్తుంది జ్ఞానము. రెండవది, మన వాక్కు మనకు వినిపిస్తుందండి, దీన్ని ఇన్నర్ వాయిస్ అంటారు. మూడవది, ఎవరో చెబుతున్నట్లు వినిపిస్తుందండి. నాలుగవది, ఇంట్యూజన్ బలంగా అనిపిస్తుందండి. ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం, వెళ్ళవద్దు అనిస్తుంది, ఒక ఇంట్యూజన్ బలంగా అనిపిస్తుందండి. బనగానపల్లి అని నందవరం, మన సదానంద యోగి సమాధి ఉన్నటువంటి ఆ ఊరికి దగ్గరండి. ఆ ఊళ్ళో నేను క్లాస్కి వెళ్ళాను. అక్కడ ఒక మాస్టర్ సుధాకర్ అని, డాక్టర్లు ఏమన్నారంటే, బాబు 1 సంవత్సరం లోపల చెకప్ చేయించుకొని ట్యూబ్ తీయించుకో, లేకపోతే గందరగోళం అవుతుంది, చాలా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా. ఆయన మర్చిపోయాడండి. అది ఏమైపోయిందంటే కడుపులో ఏం నిలబడటం లేదండి, అంత వామిట్ అయిపోతుంది. డాక్టర్లు మేమేం చేయలేమన్నారు, చేతులు ఎత్తేసారు. ఈయన ధ్యానం నేర్చుకొని రోజు రాత్రి ఆ సదానంద యోగి సమాధి వద్దకు వెళ్ళి 10 కిలోమీటర్లు బనగానపల్లి నుంచి రోజు 8 గంటలు ధ్యానం చేయడం మొదలుపెట్టి ఆయనకు ఆ సమస్య తీరిపోయిందండి. ఆ కడుపులో ఉన్నదే మర్చిపోయాడు. ఆయన చెప్తున్నాడు, సార్ నేను శనగల వ్యాపారం చేస్తాను, నాకు బలంగా అనిపిస్తుంది, ఇప్పుడు ఖరీదు చేయి, నేను చేస్తూ వెళ్తాను సార్, ఉన్నట్లుండి అనిపిస్తుంది, ఇక ఆపు అని. మరి కొన్ని రోజులు అయినాక వెంటనే అమ్మేయమని అనిపిస్తుంది సార్, నేను తక్కువ ఖరీదులో కొంటాను, ఎక్కువ ధరతో అమ్ముతాను, 1 కోటి రూపాయలు నేను సంపాదించాను సార్ అన్నాడు. ఎప్పుడు వస్తుందండి? ఇది ఖాళీగా. అందుకే ఇది శూన్యమని ఉదయం నుంచి చెప్తున్నాను నేను. ఇది శూన్యంగా ఉన్నప్పుడే ఈ ఆత్మ మనకు ఆ మెసేజ్ 6th సెన్స్ ఇవ్వగలదండి కదండి. 5వది కనిపించటము, ఆలోచనగా, ఇంట్యూజన్గా, మన లోపలి వాక్కుగా, బయట వాక్కుగా కనిపించడం. 5 రకాలుగా జ్ఞానం అందుతుందండి. నాకు కనిపించడం వినిపించడం లేదండి, నాకు ఆలోచనగా అనిపించడం ద్వారా నాకు అందుతుంది. ప్రతి ఒక్కరికి అందుతుంది, కానీ ఏ మార్గంలో అందుతుందో దాన్ని మనం పట్టుకోవాలండి, దాన్ని పట్టుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మన గమ్యం సులభమవుతుంది. ఇలా జ్ఞానం అందుకోవచ్చా అని. అందుకే కదా ధ్యానం ద్వారా జ్ఞానం అని మాట్లాడుతున్నాం, కానీ జ్ఞానం ఎలా వస్తుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాన్ని మనం అందుకోగలం. ఇంకొక విధానం ఏమిటంటే గమనించడము, ప్రశ్నించడం. అందరిలాగా గమనించకూడదండి.
మనం ఏదైనా గమనించి దాంట్లో ప్రశ్న వేస్తే ఏమవుతుందండి, మనకు అక్కడి నుంచి జ్ఞానం వస్తుందండి. గమనించండి, న్యూటన్ సైంటిస్ట్, యాపిల్ కింది పడింది. ఆయన ఏమనుకున్నాడు, ఇది పైకి ఎందుకు ఎగరరాదు, అందరిలాగా ఆలోచించలేదు కదా, భిన్నంగా డిఫరెంట్గా ఆలోచించాడు. అప్పుడు గ్రావిటేషన్ ఫార్ములా వచ్చి గొప్ప సైంటిస్ట్ అయ్యాడండి కదండి. నేను సినిమా థియేటర్కి వెళ్ళాను, సినిమా చూశాను, నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట ఎవ్వరూ మర్చిపోరే, దీనికి కారణం ఏమిటి అని ప్రశ్న వచ్చిందండి. వాడు మొద్దు వెధవైనా, ఎప్పుడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్ అయినా మర్చిపోతాడా? ఎందుకండి? అంతటి జ్ఞాపక శక్తి అందరికీ ఉంది కదండి. యద్భావం తద్భవతి. నాకు జ్ఞాపక శక్తి లేదు, నేను మర్చిపోతాను అంటే మర్చిపోతావు. ఈ తల్లులు ఉన్నారు కదా, మాట్లాడే జ్ఞానం లేదండి. మా పిల్లవాడు అన్నీ మర్చిపోతాడండి, జ్ఞాపకమే ఉండవు, ఎప్పుడు ఫెయిల్ అవుతాడు. ఈ తెల్ల పేపర్ అండి, చిన్న పిల్లాడు కదా, రాశారు మీరు, నోటిలోని మాట నుదిటి మీద రాత. వాడు చదువుతున్నాడు, మా అమ్మ చెప్పింది, నా జ్ఞాపకం ఉండదు, నేను సుంఠ, నేను ఫెయిల్ అవుతాను. వాడేశాడు బ్రహ్మాస్త్రం, మీ దరిద్రం, ఫెయిల్ వేసి వచ్చాడు వాడు. సరే, ఎప్పుడైనా గమనించారండి ఏం మాట్లాడుతున్నా, అది ఏం జరుగుతుంది గమనించానండి కదా. అరే, ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట మర్చిపోతారా, ఎంత జ్ఞాపక శక్తి రానేది అంటే ఆ పిల్లవాడు అవును కదా, నాకింత జ్ఞాపక శక్తి ఉందని బ్రహ్మాస్త్రం వదిలాడు, వాడు బ్రహ్మాండంగా పాస్ అయ్యాడు. గమనించాలి, ప్రశ్నించాలి. ఒక వేప చెట్టును అడిగాను నేను, మాస్టర్ మీ నుండి ఏమి నేర్చుకోవాలి అని. నేను చేదు, సోపు, పెస్టిసైడ్, మెడిసిన్స్ కదండి, అన్నిటికీ ఉపయోగించుకుంటారు నన్ను. మీ దుఃఖము, అజ్ఞానం అనే చేదుని ఎవరికి పంచకుండా మీ ఆనందాన్ని మాత్రమే అందరికీ పంచి నాలాగా జీవించండి అని చెప్పిందండి వేప చెట్టు. లేదండి జ్ఞానం ఇక్కడ లేదు. ప్రశ్నించడం. హరిద్వార్ వెళ్ళారు, అక్కడ ఒక ఆలయంలో రుద్రాక్ష వృక్షం ఉంది. నాలో ఒక ప్రశ్న వచ్చింది, ఏకమికు రుద్రాక్ష అంటారు, చాలా పవిత్రమైనది అంటారు, ఇది ఎంతవరకు సత్యమని ప్రశ్న వచ్చింది. ఆ వృక్షం నుండి నాకు సమాధానం ఎలా వస్తుందంటే, భౌతికంగా రుద్రాక్ష మాల ధరించిన, స్ఫటిక మాల ధరించిన, తులసి మాల ధరించిన, కాషాయము ధరించిన, విభూతి పూసుకున్న దక్కేది సున్నా. అండి, వేసుకుంటే మారిపోతామా? బుద్ధి మారిపోతుందా? గుణం మారిపోతుందా? కదండి. రుద్ర అంటే ఈ దేహము ఏ రోజైనా రుద్రభూమిలో కలిసిపోయేదే కదండి. అక్షయం అంటే నాశనము లేనిది ఆత్మ అని తెలుసుకుని ధ్యానము చేస్తే ఈ రుద్రాక్షకు మూడవ కన్ను తెరుచుకుంటే నీవు అవుతావురా ఏకముఖి రుద్రాక్ష కదండి. ఒక గీత ఉంటే ఏకముఖి, ఆ కాయకు 2 గీతలు ఉంటే ద్విముఖి, 3 గీతలు ఉంటే త్రిముఖి, 5 గీతలు ఉంటే పంచముఖి. అది కాయే కానీ మనం కట్టుకుంటే మారిపోతామా? ఎదుగుతామా? ఏమండి, యమునోత్రి వెళ్ళాను, బాగా అద్భుతం అండి ప్రకృతి. హిమాలయ శిఖరాలు కనిపిస్తుంటాయి, సెలయేళ్ళు ప్రవహిస్తుంటాయి, ఆ వృక్షాలు అలా పులకరించిపోతూ ఆ ప్రకృతిని అడిగాను, ఎంత ఆనందాన్ని ఇస్తున్నాం మాస్టర్, నాకేమైనా ఒక సందేశం ఇవ్వవా? ప్రపంచంలోని ప్రజలందరూ ప్రకృతిలాగా జీవిస్తే, అంటే ఏమిటండి, ప్రపంచంలోని ప్రజలందరూ ప్రకృతిలాగా జీవిస్తే, పళ్ళున్న వృక్షాన్ని రాయితో కొట్టండి, ఏమిస్తుంది? పళ్ళు ఇస్తుంది.
నీవు అపకారం చేస్తే అది నీకు ఉపకారం చేయి. ఆ చెట్టు కొమ్మలను నరికితే అది వంట చెరుకై నీకు ఆహారం తినడానికి ఉపయోగపడుతుంది. ఆ చెట్టునే నరికేవా, పడవై జీవితాంతం భుక్తినిస్తుంది. ఆ పడవ పాడైపోతే వంట చెరుకుగా మరి నీకు ఉపయోగపడుతుంది. ఆ వంట చెరుకును కాలిస్తే బొగ్గుగా ఉపయోగపడుతుంది. బొగ్గును కాలిస్తే బూడిదై ఎరువుగా దానికి ఎంత అపకారం చేస్తున్నావో నీకంత ఉపకారం చేస్తోంది. ఒక స్వేచ్ఛగా ప్రవహించే నదికి ఆనకట్ట కట్టి దాన్ని బంధిస్తే, దాని స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది కోట్లాది ప్రజలకు దాహం తీరుస్తుంది, కోట్లాది ప్రజలకు ఆహారం అందిస్తుంది, కోట్లాది ప్రజలు కరెక్ట్ని వెలిగిస్తుంది. ఒక కొండను ఉలి శుద్ధి తీసుకొని నానా కష్టాలు పెడితే చక్కని శిల్పమై కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రపంచంలోని ప్రజలందరూ అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తూ ప్రకృతిలాగా జీవిస్తే కురు అంటే కృతయుగాన్ని, టీ అంటే తిలకిస్తారు. ఇదే కృతయుగము అని చెప్పిందండి మనం అందరం ఏం చేస్తున్నాం? పరోపకారం చేస్తున్నాం, మనం జ్ఞానం బోధిస్తున్నాం కదండి. అందరూ మనలాంటి వాళ్ళు ఉంటే భూలోకంలో కదండి, అదే కదా కృతయుగం. ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? ఏ యుగంలో ఉన్నాము చెప్పడానికి సందేహం. ఇది కలియుగమా, ఇది కృతయుగమా? కదా, అవునా? చెప్పండి. 2012 డిసెంబర్ 21 మొదటి ధ్యాన మహాచక్రం కడతాలో జరిగింది. అప్పుడు 14 రోజులు జరిగిందండి, 18వ తేదీ నుంచి 31. ఆ రోజు ఉదయం 7 గంటలకు పత్రిసార్ స్టేజ్ మీద ఏం చెప్పాడంటే, ఈ రోజు రాత్రి 12 గంటల నుండి సత్యయుగం ఆరంభమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏ యుగం? సత్యయుగం. సత్యయుగం యొక్క ఆరంభము 2012లో మొదలైతే 2025 నుండి సత్యయుగ ప్రభావం చూడబోతున్నాం మనం. అది ఆరంభం, ఇది ప్రభావం అండి. ఎంత శక్తి ప్రవహిస్తోందంటే ఇప్పుడు భూలోకంలో ఒక నైగరా ఫాల్స్ ఎలా కురుస్తుందో, ఒక నెల రోజులు కురవడానికి పట్టే ఎనర్జీ 1 గంటలో కురుస్తుంది. భూమాతకు అందాలంటే డైరెక్ట్గా భూమాతకు అందదు, మన ద్వారా పిరమిడ్ల ద్వారా అందుతుంది. మనం శూన్యంగా ఉన్నప్పుడు మన ద్వారా మనం శూన్యంగా ఉండడం మన కోసమే కాదండి, భూమాతకు కూడా ఎంతో లాభం. అందుకే ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఒక 20-30 ఏళ్ళ వరకు అనుభవించే కర్మలన్నీ ఒక్కసారిగా ఇలా వస్తున్నాయండి, హోల్సేల్గా. సీనియర్ మాస్టర్లందరికీ తెలుస్తుంటుంది ఇప్పుడు. ఆరోగ్యం, శారీరకంగా తట్టుకోలేని ఛాలెంజెస్, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా, సొసైటీ పరంగా ఒక్కసారి వచ్చేస్తున్నాయండి. భయపడకండి, అన్నీ ఒక్కసారి పూర్తిగా తొలగిపోతున్నాయని స్వీకరించండి. బెంగళూరులో కేఆర్పురం అనే ఒక ఏరియాలో జ్యోత్స్న అనే మేడం గారు ఇంటి మీద 24 పిరమిడ్ కట్టారండి. ఆ దంపతులు అద్భుతంగా సేవ చేస్తారు సొసైటీకి. ఒక 10 నెలలుగా నాకు కాంటాక్ట్ లేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడం. నేను సొసైటీకి దూరం అయిపోయిందేమో, మాయలో పడిపోయిందేమో అనుకున్నా. అక్టోబర్ నెలలో నేను ఫోన్ చేశాను, సార్ నేను అపోలో ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాను సార్, మిమ్మల్ని కలవచ్చా మేడం అన్నా. అంటే 10,000 వెళ్తున్నాను, రాండి సార్ అండి. వెళ్ళాను. ఆమె ఏం చెప్తుంది, సార్ ఈ మజిల్స్ ఇలా పట్టుకుపోతున్నాయి, స్క్వీజ్ అవుతున్నాయి, నేనేం పని చేయలేకపోతున్నాను, ఫోన్ కూడా మాట్లాడలేను, నాకు ధ్యానం కూడా కుదరడం లేదు, ధ్యానం మానేశాను, ఇక్కడ మసాజ్ చేయించుకుందామని వచ్చాను సార్ అండి. సరే మేడం, కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకుందండి. ఆ ఆయుర్వేదిక్ డాక్టర్ మీద పిరమిడ్ కనిపిస్తుంది. ఆ పిరమిడ్ మీద మొక్కలు మొలిచారు. ఏం మేడం అడగండి అన్న. ధన్వంతరి మహర్షి ఆయనలో వాకిన్ అయినాడు సార్ అని. ధన్వంతరి మహర్షికి మీకేంటి సంబంధం మేడం అన్న. నేను ఆయన శిష్యుడిగా ఉండేవాడిని అని చెప్పింది.
మరి ఆయన ఏం సందేశం ఇస్తాడో తీసుకోండి. ఇలా కండరాన్ని పట్టుకుపోతున్నాయి, ఏమి అంటే ఒక ప్రాసెస్ జరుగుతోంది, నిన్ను మేము యాస్ట్రల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము, నీవు భయపడకు అని చెప్పాడు. అక్కడ లామాలు కనిపించారు. వీళ్ళు ఎందుకు కనిపిస్తుందంటే లోక్సాంక్ రాంప దగ్గర కూడా శిష్యుడిగా ఉంది ఈమె. ఆయన అడగమన్నా, ఆయన కూడా అదే చెప్పాడు, నీవు తెల్లవారి 3 నుంచి 6 గంటల వరకు 3 గంటలు ధ్యానం చేయి అని చెప్పాడు. ఆయనకు ఇప్పుడు ఏ స్థితిలో నాకు ధ్యానం కుదిరిందో, ఇంకా అద్భుతమైన స్థితి నాకు కావాలి, నేను సాధన చేస్తాను. రీసెంట్గా అండి, ఒక 15 రోజుల కిందట ఆమె శాఖ ర్యాలీ చేసింది, 7 కిలోమీటర్లు, 5వ సంవత్సరం వార్షికోత్సవం చేసింది. అందుకే చెప్తాను, భయపడకండి. అనారోగ్య సమస్య వచ్చినా, కుటుంబంలో జరగరాని ఏదో ఒక ఇబ్బంది కలిగినా, ఆర్థికంగా కానీ కొంచెం నిలదొక్కుని సహనముతో, ఇవన్నీ ఒక్కసారిగా నా కర్మలన్నీ వెళ్ళిపోతున్నాయి, నన్ను పైలోకవాసులు నన్ను వారికి కావాల్సిన విధంగా వినియోగించుకుంటున్నారు అని స్వీకరించండి. ఇటువంటి సమయము ఈ లోకంలో ఎప్పుడు రాలేదు, ఆత్మ అతి వేగంగా ఎదగడానికి. అది మాకు తెలుస్తోంది. ఒకప్పుడు ధ్యానంలో కూర్చోబెడితే 3 గంటల తర్వాత పొందే అనుభవం ఇప్పుడు కళ్ళు మూస్తే చెప్పేస్తున్నారండి. మన కడతలకి వెళ్ళాను, ఒక మేడం వచ్చింది ఒరిస్సా నుంచి. ఆ మేడం ధ్యానంలో కూర్చోబెట్టాను. ఒక వృక్షం, కాంతి వృక్షం కనిపిస్తోంది, దాని వేర్లు కూడా కాంతితో ఉన్నాయి. ఆ వేళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమడం అన్నా. అక్కడ భృగు మహర్షి కనిపిస్తున్నాడు సార్ అని. ఆయన ఎందుకు కనిపిస్తున్నాడంటే, నేను ఆయన ధర్మపత్నిని సార్ అని. మరి ఆయన ఎక్కడున్నాడు? ఆయన 17వ డైమెన్షన్లో ఉన్నాడు. మరి మీరెందుకు ఈ డైమెన్షన్కి వచ్చారు? నేను ఆయన కన్నా ఉన్నతంగా ఎదగాలని ఈ లోకానికి వచ్చాను. చెప్పాను కదండి, అన్నిటికన్నా ఉన్నత లోకం ఎదగడానికి భూలోకం అని. మీరు ఇప్పుడు 17వ డైమెన్షన్కి వెళ్ళండి అన్నా. లేదు సార్, 14వ డైమెన్షన్ వరకు వెళ్ళగలుగుతున్నాను, నాలో కొన్ని నేను మార్చుకోవాలి, నేను ఎదగాలి అని చెప్పింది. ఊహించగలమండి? ఇది ఇంత 10 నిమిషాల్లో జరిగింది. ఒకప్పుడు 4 గంటలు కూర్చోబెట్టినా కూడా రాదు. ఈ సమయము ఎంత అద్భుతం అంటే ఆత్మ వేగంగా ఎదగడానికి. మీరు గమనించండి, ఒకప్పుడు ధ్యానం చేస్తామని చెప్తే వినేవాళ్ళు లేరండి. నా పరిస్థితి చెప్తాను. ఇంటింటికి తిరిగి, ఉదయం ఒక ఇంటికి, మధ్యాహ్నం ఒక ఇంటికి, సాయంత్రం ఒక ఇంటికి తిరిగి కూర్చోబెట్టి ధ్యానం నేర్పించిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఫోన్లో కూడా నేను ధ్యానం గురించి మాట్లాడాను. ఎవరైనా ఫోన్ చేస్తే పిఎంసి ఛానల్ చూసాను, పెట్టేస్తాను. నాకు తీరిక లేదండి. అంటే వినేవారి సంఖ్య ఎంత పెరిగింది కదండి. అనేవాడు ప్రతిసారి, ప్రేమన గడ్డం పట్టుకుని బతిమాలి ధ్యానం నేర్పిస్తున్నామయ్యా, భవిష్యత్తులో మన గడ్డం పట్టుకుని బతిమాలే రోజులు వస్తాయ్యా అన్నాడు. అది ఇప్పుడే చూస్తున్నాము, ఇప్పుడు చూస్తున్నాము. అద్భుతం అండి ఈ సమయం కదండి. సమయమే సాధన. ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ధ్యానం మీద సందేహం పెట్టుకోకుండా కదండి, మీకు తెలిసిన జ్ఞానులతో సలహా తీసుకొని సాధనను మాత్రం మానకుండా సాధన పెంచాలి. ప్రతి ఒక్కరూ కనీసం 3 గంటలు సాధన చేసే తీరాలి ఈ పరిస్థితులను తట్టుకోవడానికి. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి, రాబోతాయి కూడా. అంతేకాదండి, ఈ భూలోకంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా, ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, ఏమి జరిగినా సాక్షిభూతంగా ఉండండి. ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించుకోకండి, జరగకపోతే బాగుండని అనుకోకండి, ఆపాలని కూడా అనుకోకండి. ప్రకృతి ధర్మం ప్రకృతి నిర్వర్తించుకుంటుంది, దాని ఇష్టం. అది మనకెంత స్వేచ్ఛ ఉందో ప్రకృతికి కూడా అంత స్వేచ్ఛ ఉంది. మనం ఎంతమందికి ధ్యానం నేర్పిస్తామో అంతమందిని కాపాడిన వాళ్ళం అవుతామండి, ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి సమయం ఇప్పుడు భూలోకంలో జరుగుతోంది. మనకు ఒక భాగ్యం, అందరినీ కాపాడే భాగ్యం మనకు దక్కింది. ఈ లోకాన్ని దైవలోకంగా మార్చే భాగ్యం మనకు దక్కిందండి. కళ్ళు మూసాము, ఎటువంటి వెలుగైనా కనపడండి, రంగు కావచ్చు, చుక్క కావచ్చు, గీత కావచ్చు, అదంతా కూడా ఉన్నత లోకంలోంచి వచ్చేటువంటి శక్తి అండి.
అప్పుడు మనం ఏం చేయాలంటే ఆహ్వానించుకోవాలి. ఈ వెలుగు దేహంలోని సకల జీవ కణాలలో, ఆత్మలోని అణు పరమాణువుల్లో నిండిపోవాలి, జగత్తంతా వ్యాపించాలి. మన గురువుగారి సంకల్పానికి ఉపయోగపడుతుంది. ఆ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలనుకోలే. ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ప్రయాణం జరుగుతుంది. జూమ్లో ఒక మాస్టర్తో మాట్లాడుతున్నాను, కర్ణాటకలో. తెల్లవారుజామున 5 గంటల సెషన్ అది. సార్ నాకు వెలుగు కనిపిస్తుంది, ఏం చేయాలన్నాడు. ఇప్పుడు కళ్ళు మూసుకో అన్నాడు. సార్ వెలుగు కనిపిస్తుంది అన్నాడు. ఆ వెలుగులో ప్రవేశించి ధ్యానం చేయాలనుకో, ఆ వెలుగు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలనుకో. సార్ కైలాస పర్వతం మీద ఉన్నాను సార్, అక్కడ ఎవరున్నారు? ఎవరు ఒక యోగి కూర్చున్నాడు సార్, ఆయన వెంట్రుకలు ఇలా అంతా భూమి అంతా వ్యాపించాయి. ఆయన అడుగు, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నారు? నేను 1000 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చాను? ప్రశ్న వేయమన్నాను. ఇక్కడ గమనించండి, ప్రశ్న వేయకుండా సంకల్పం పెట్టుకోకుంటే మీరు అక్కడే ఉంటారు, ఏం లాభం లేదు. ఏం కనిపించినా వృథా అది. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే, వాడి గత జన్మే అది. ఆ గత జన్మ చూసుకో అన్నా. గత జన్మలో ఒక 13-14 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేయాలని కోరిక పుట్టింది. కానీ పెళ్ళైపోయింది, 3 పిల్లలు పుట్టారు. అప్పుడు కుటుంబాన్ని వదిలేసి ఆ కైలాస పర్వతం ఎక్కడండి. మొట్టమొదటి కైలాస పర్వతం ఎక్కిన వ్యక్తి వీడే. అక్కడ మహతార్ బాబాజీ గమనించి, మొట్టమొదటి నీవే నాయన ఎక్కావు అని కూర్చోబెడితే నేను 1000 సంవత్సరాలు ధ్యానం చేశాను. అక్కడ ఏమొస్తుందంటే, అక్కడ యోగి కనిపిస్తున్నాడు, ఒక వెలుగు కనిపిస్తుందండి. అదంటే ఇక్కడ యాస్ట్రల్ బాడీ, ఆ గత జన్మ. ఆ వెలుగుని అడుగు, నీకేం మెసేజ్ ఇస్తుంది అన్న. నువ్వు గత జన్మలో పెళ్లి చేసుకుని కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయావు కదా, నీ పని పూర్తి చేయలేదు, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నావు కొడుకు. ఆ జన్మ జ్ఞానం ఎవరికి అందించలేదు, అందుకే మరి నువ్వు పుట్టావు అని వచ్చింది. మరి మహతార్ బాబాజీని అడుగు, నువ్వు ఆయన శిష్యుడు కదా, ఆయన గురించి ఎన్నో రకాలుగా చెప్తారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారంటాడు. మరి ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారంటే, నేను లక్షల సంవత్సరాల నుండి ఉన్నాను అన్నాడు. మీ గురించి నేను తెలుసుకోవాలంటే, ఆ విష్ణు భగవానుకి రాముడి అవతారం, కృష్ణుడి అవతారం ఎట్లనో ఆ శివుడి అవతారమే నేను. అందుకే మహా అవతారము, శివుడి యొక్క మహా అవతారము. నారదీయ ఉండేవాళ్ళు బాబాని కలిపితే మహా అవతార్ బాబాజీ అయ్యాను అని చెప్పాడండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఒక మేడం గారు కూర్చున్నారు. సార్ మందిరం కనిపిస్తుంది. అక్కడ మందిరం కనిపిస్తే ఏమనుకోవాలి? మందిరంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు సూక్ష్మ శరీరం వెళ్తుందండి. ఏంటంటే మందిరం అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. మందిరంలోకి వెళ్ళాలి అనుకో, వెళ్ళాను సార్. మందిరంలో ఏం కనిపించాలి? విగ్రహం కానీ ఆమెకు అద్దం కనిపిస్తుందండి. అద్దంలో చూడమన్నా, అద్దంలో ఏం కనిపించాలి? ప్రతిబింబం కనపడాలి, కానీ వెన్న కనిపిస్తుంది. ఈ దృశ్యం ద్వారా ఏమి తెలుసుకోవాలని ప్రశ్న వేసుకో మేడం అన్న. ఇంటికి బంధువులు వచ్చారండి, ఒక 2 లీటర్లు పాలు మిగిలిపోయాయి. ఎక్కువ కాలం నిలువ ఉంటాయా? ఉండవు. ఏం చేస్తాం? పెరుగు తోడేస్తాం. పెరుగు ఎక్కువ కాలం నిలువ ఉంటుందా? ఉండదు. చిలికి వెన్న తీస్తాం. వెన్న ఎక్కువ కాలం నిలువ ఉంటుందా? కాచి నెయ్యి చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది, అందరికీ పంచబడుతుంది. నీకు ఉన్న 24 గంటల సమయంలో భౌతిక జీవితానికి పోను, మిగిలిన జీవిత సమయానికి ధ్యానం అనే తోడు పెట్టు. సాధనతో చెలుకో, జ్ఞానం అనే వెన్న వస్తుంది. నీవు ప్రచారం చేయడం లేదు, నువ్వు నెయ్యివికా ప్రచారం చెయ్యి అని వచ్చింది. ఊరికి చూస్తే కనిపిస్తే ఏమైనా లాభం అండి? ఒక మాస్టర్ కనిపిస్తే ప్రశ్న వేయాలి. వెంకటేశ్వర స్వామి కనిపించాడండి ఒకరికి. ఆ స్వామి ఎలా చేతులు పెడతాడు? ఎవరైనా చూపించండి. మేడం ఇంకెవరైనా చూపించండి. ఎలా పెడతాడు చేతులు?
పోతారు తిరుమలకి? ఇంట్లో ఫోటో ఉందా? చూస్తారా? ఏం చూస్తారు? ఈ మేడం కరెక్ట్ చెప్తారు. ఒక చెయ్యి ఇలా చూపిస్తుండే, ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా, ఒక చెయ్యి ఇలా కదా. అప్పుడు ఆ మాస్టర్ అడిగాడు, స్వామి ఆశీర్వదించాలంటే ఇలా కదా, మీరేమో ఒక చెయ్యి కిందకు చూపిస్తున్నారు, ఒక చెయ్యి మీ వైపు చూపిస్తున్నారు, ఏమి సందేశం అడిగాడు. అప్పుడు ధ్యానం చేయని వారికి ఏం చెప్పాడంటే, నీ శరీరం ఎప్పుడైనా మట్టిలో కలిసిపోయేదేరా, నీవు ఆత్మను తెలుసుకుని ధ్యానం చేయరా అని చెప్పాడు. ధ్యానం చేసేవారికి ఏం చెప్పాడు, నీకు తెలుసు నీ శరీరం మట్టిలో కలిసిపోయేది, నీవు చేసిన ధ్యానం వల్లనే నేను ఇంతటి వాడయ్యాను, నీవరే ధ్యానం చేస్తున్నావు, నువ్వు కూడా నా అంతటి వాడవైతావు అన్నాడు. మీరు ఎప్పుడు అటెన్షన్లో పెడతారు కదా పాదాలు, దీనివల్ల ఏం తెలుసుకోవాలి అన్నాడు. బాడీ అండ్ మైండ్ ప్రజెంట్ ఉంటే అటెన్షన్, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటే టెన్షన్ బాబు. మనసు దేహాన్ని ఒకచోట ఉంచుకోవడమే అటెన్షన్ అని చెప్పాడు. వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి అంటే ఏమని అడిగాడని. ధ్యానం చేసి స్వానుభవముతో తానే దైవమని తెలుసుకుని మిగిలిన సకల జీవ ప్రాణి కోటిలో తననే దైవంగా చూసుకునేవాడే స్వామి. ప్రశ్నలు వేస్తేనా, నోటితో కాదు, చెవులతో కాదు, మనసుతో ప్రశ్న, మనసుకు సమాధానం అండి. ఒక మాస్టర్ కనిపిస్తే అడగాలి. ఒక మేడం గారు నాకు ఫోన్ చేశారు, సార్ ప్రతిసారి కనిపించాడు, ఒక గ్రీన్ శారీ బ్లాక్ బార్డర్ ఉన్న శారీ ఇచ్చాడు నాకు ధ్యానంలో, నాకు ఎంత సంతోషము. శారీ ఇవ్వడు మేడం, ఆయన కళ్ళు మూసుకోండి, ఏమి సందేశము అడగండి అన్న. ఆ బ్లాక్ బార్డర్ ఎంత ఉందో అంత నెగటివ్ ఉంది నీలో అన్నాడు. అది ఎలా పోగొట్టుకోవాలో అడగండి మేడం అన్న. రోజుకి 8 గంటలు 12 రోజులు ధ్యానం చేయని చెప్పాడు. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తాడు మేడం, మాస్టర్స్ అడుగు అన్నారు. శంబాలా తీసుకెళ్ళమని అడిగిందండి, శంబాలా తీసుకెళ్ళాడు. అక్కడ జగత్తులోని యోగులు, ఋషులు, దేవతలు అన్నట్టు ఉన్నటువంటి లోకం అండి. సార్ని అడగండి, ఈ శంబాల భూలోకంలో ఉందా, పైలోకంలో ఉందా? సార్ ఏం చెప్పాడు, భూలోక వైకుంఠంలో ఉంది అన్నాడు. అది ఎక్కడుంది అడగమన్నానండి. పిరమిడ్లే భూలోక వైకుంఠాలు అన్నాడు. ఏమండి, ఊరికి చూస్తే సరిపోతుందా? ప్రశ్నించాలి, సంకల్పించాలి, అప్పుడే జ్ఞానము, అనుభవము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. ఎంతో ఆత్మజ్ఞాన సందేశం అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.